పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి అన్న గారికి మరియు మన పార్లమెంట్ అభ్యర్థి అయిన పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి అన్న గారికి మరియు మాజీ ఎమ్మెల్సీ అన్నగారైన నర్సారెడ్డి గారికి బాబు కూర్చోండి దయచేసి హలో ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ आप लोग बैठिए प्लीज आप लोग बैठ जाओ प्लीज मेहरबान से बैठ जाओ దయచేసి కూర్చోండి సహకరించండి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన అమ్మలకు అక్కలకు అన్నలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఎన్నికల్లో మనమందరం ఇక్కడ సమావేశమైనాం. ఎందుకంటే ఇంత పెద్దన మీరు వచ్చిరంటే జీవన్ అన్న గెలుపు ఖాయమన్నది తేలిపోయింది. కాబట్టి మనం అందరం కలిసి జీవన్ అన్న గారికి చేతి గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపియాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈ రోజు మనకు 4 నెలల కిందనే మనం ఓట్లేస్తే మన ఎమ్మెల్యే గారైన భూపతి రెడ్డి అన్న ఎన్నికైండు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 స్కీములు అని చెప్పి ఈ రోజు 5 స్కీములు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరందరూ ఈ రోజు బస్సులో ఫ్రీగా పోతున్నారు. అట్లాగే ఇంకా మిగతా ఏంటంటే రైతుల దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కోడ్ దగ్గరికి వచ్చినందున 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయినరు. 15 ఆగస్టు నాడు చేస్తాని గంట పదంగా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ఇది రైతులకు ఒక శుభవార్త. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరూ అబద్ధాలు చెప్పుతూ మనం మోసం చేసిండ్రు. ఈ రోజు మన గ్రామాలలో బతుకుతున్న మహిళలము ఏ ఊర్లో అయినా ఈ రోజు మనం ఇల్లు కట్టుకుందామంటే ఈ 9 సంవత్సరాలలో ఒక్క వ్యక్తికి 1 లక్ష రూపాయలైనా కానీ ఇల్లు కట్టుకున్న మనకి ఇయ్యలేదు గత ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి గ్రామాన ఎన్నికలైన తర్వాత ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్న గారు ఏ ఊరికి ఎన్ని ఇండ్లు అవసరమో అన్ని ఇండ్లు ఇచ్చి 5 లక్షల కాడికి రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టించే కార్యక్రమాలను పెట్టుకున్నాడు. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా. ఎందుకంటే గ్రామాలలో బీద వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఇండ్లు అవసరం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వారికి అందరికీ కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని చెప్పి కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన మండల నాయకులు, జిల్లా నాయకులు కూడా మన రాష్ట్ర డెలిగేట్ మాట్లాడుతూ ఎన్నికల సభ పార్లమెంట్ ఎన్నికలు మరి మనం ముఖ్యంగా మన అభ్యర్థి సోనియా గాంధీ గారు పంపించినటువంటి వ్యక్తి సౌమ్యుడు, మరి మంచి వ్యక్తి జీవన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, భూమన్న గారు, నగేష్ రెడ్డి గారు, అరకల్ నర్సారెడ్డి గారు, బాగన్న గారు, లక్ష్మణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ, వేదిక మీద ముందున్నటువంటి అమ్మలకు అక్కలకు చెల్లెల అందరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్తు మంజలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఎక్కువ జనాన్ని చూస్తే మరి జీవనన్న మరి పార్లమెంటుకు పోవడం సత్యం అనే మాట నిదర్శనం కనబడతా ఉంది. ముఖ్యంగా మరి మనం ఈరోజు ఈ సమావేశానికి ఎందుకు వచ్చినామంటే జీవనన్న గారిని ఎట్లా అయితే మనం పార్లమెంటుకు పంపుతామో వేసి మరి ఏదో కానీ అందరి పుణ్యాన ఇంటికి ముట్టిండు. మరి కానీ మనం మళ్ళా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారంటీలను మనకు ఇస్తానన్నాడో అందులో ఇప్పటికే 5 గ్యారంటీలను మరి అమలు చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటి సంతకం మరి మీకే మహిళలకే బస్సు ఫ్రీ దాని మీద పెట్టిండు. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా మొన్ననే గ్యాస్ సిలిండర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం 1200 ఉండేనో దాన్ని మన ప్రభుత్వం 500కి వేయడానికి మరి మీ అందరికీ ముందుకు వచ్చేసి రేవంత్ అన్న 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ప్రతి ఒక్కరికి, పేదలకి, బలహీన వర్గాల ప్రజలందరికీ మరి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, ఇంటికి కరెంటు ఫ్రీ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు
రైతులకు కరెంటు ఫ్రీ చేస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇంట్లో కరెంటు ఫ్రీ చేసినాడు. మరి ఇటువంటి కార్యక్రమాలు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంటది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెబుతుందో అదే చేస్తుంది. ఏదైతే చేసే అర్హత ఉందో వాటిని ప్రజలకు చెప్తా ఉంటా కూడా భూపతి రెడ్డి గారికి వచ్చింది. మరి దానికి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ మరి రాబోయే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. జీవన్ రెడ్డి గారు మరి ఒక 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్సీగా మరి ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉన్నారు. వారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆయన మంచి పేరుంది. ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మరి పోతే ఇప్పుడు ప్రస్తుతానికి మన అభ్యర్థి, మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అభ్యర్థి అరవింద్. అయ్యా అరవింద్, ఏం చేసినావు? ఆ రోజుల్లో నీకు ఏదో కాలం కలిసి వచ్చి కవితమ్మను కూడగొడదామన్న ఉద్దేశంతో మరి కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రో, టీడీపీ వాళ్ళు చేసిర్రో, ఎవరు చేసిర్రో, అదృష్టానికి సీనన్న కొడుకుమని ఏదో అదృష్టానికి ఆ రోజు పార్లమెంట్ మెంబర్ అయినావు. నువ్వు అయినంత మాత్రాన మరి ఈ జిల్లాకు చేసింది ఏమీ లేదు. నువ్వు చేస్తా అన్న పసుపు బోర్డు లేదు. మీ ప్రభుత్వం చేస్తా అన్న 15 లక్షలు అకౌంట్లో వేస్తా అన్న అకౌంట్లు లేవు. మరి కాకపోగా ప్రతి వస్తువును రేట్లు పెంచి నడ్డి విరుస్తూ ఉన్నారు. పెట్రోల్ ధర పెంచినారు, డీజిల్ ధర పెంచినారు. ఈ విధంగా పోతే ప్రతి దాని మీద వ్యక్తులందరికీ భారాలు మోపే విధంగా మీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి అటువంటి రాహుల్ గాంధీ గారు 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మన బడుగు బలహీన వర్గాల స్థితిగతులను తెలుసుకొని మరి వారు ఈ రాష్ట్రం, ఈ దేశం ఎట్లా అయితే బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మరి వారు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో రైతులకి ఎంఆర్పిఎస్ రేటు గిట్టుబాటు ధర ఏ విధంగా చేయాలనేది చట్ట రూపంలో చేయాలనేది ఒక ఆలోచన. అదేవిధంగా రైతు బంధు కార్యక్రమం మొన్నటి వరకు 10,000 ఇస్తే రేపు రైతులకి 15,000 రూపాయలు తీసుకోవడం జరుగుతున్నది. ఆగస్టు 15 లోపల చంద్రశేఖరరావు 1 లక్ష రూపాయలు కూడా మాఫీ చేయని సందర్భం. కానీ మన ప్రభుత్వం వచ్చి 3 నెలలనే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక వాగ్దానం చేసి 15వ తారీఖు ఆగస్టు వరకు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తా, మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదనే మాట రైతులందరికీ చెప్పడం జరిగింది. అది కాకుండా ఏదైతే రైతుల యొక్క వడ్లు మరి పోయిన సంవత్సరం తరుగు కింద 10 కిలోలు 8 కిలోలు ఆ పద్ధతిలో వస్తుండే, ఇప్పుడు ఈసారి ఏదన్నా ఎవరికైనా తరుగు తీసిర్రా, ఇవన్నీ కొన్ని ఆలోచించి మరి రేపు రాబోయే ప్రభుత్వం రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉంటుంది. ఏమన్నా పనులు కావాలన్నా మన భూపతి రెడ్డి గారితోనే అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆయనకు తోడుగా మరి కేంద్రంలో మనము ఎంపీగా జీవనన్నను పంపిస్తే మనకు ఇద్దరు కలిసి ఈ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తారు. మరి కావున మీరందరూ దయచేసి జీవనన్న గారిని గెలిపించడానికి కోసం ఏ విధంగా ఈరోజు కలిసికట్టు ఎంతమంది ఇక్కడికి వచ్చిందో వీళ్ళంతా గ్రామాలకు పోయి ప్రజలకు, మీ అక్క చెల్లెళ్లకు, మీ చుట్టాలకు, మీ దోస్తులకు అందరికీ జీవనన్నకు ఓటేసే విధంగా, చేతు గుర్తు మీద ఓటేసే విధంగా మీరందరూ గ్రామాలలో చెప్పాల్సిందిగా మీ అందరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై. మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి మాట్లాడుకుంటారు సార్. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఉన్నటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి జీవన్ రెడ్డి అన్నగారికి, మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మరి అదేవిధంగా మొన్నటి ఎన్నికలు టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు చంద్రశేఖర్ కొట్లాడి మన నియోజకవర్గంలో భూపతి రెడ్డి పెద్ద మీద గెలిపించుకున్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరి ఇప్పుడున్న ఎన్నికలు మరి భూపతి కాకుండా ఇప్పుడున్న ఎన్నికలు జీవన్ రెడ్డి వర్సెస్ అరవింద్ గారు జరుగుతున్న ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు. మరి ఎన్నికల్లో గెలవాలంటే మనం కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి నాయకత్వంలో రూరల్ నియోజకవర్గంలో రేపు మనకి ఏ పని కావాలన్నా, మీకు ఏదైతే కళ్యాణ లక్ష్మి కావాలన్నా భూపతి గారు సంతకం పెట్టాల్సిందే. మీకు ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా, ప్రతి ఒక్కటి కూడా మన నియోజకవర్గంలో 4 ఇల్లు కట్టుకుంటే ఇల్లు కావాలన్నా కానీ, ఏది కట్టుకుంటానా కానీ మరి ఎమ్మెల్యే గారు చేస్తే కానీ కాదు. కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ అన్నప్పుడు మరి ఇప్పుడు భూపతి రెడ్డి గారితో పని చేయించుకోవాలి
ఉంటాయి. మరి ఒకటే చెప్తున్నా, గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి మరి అరవింద్ గారు అధికారంలోకి వచ్చిండు. ఈ 5 ఏళ్లలో ఒక్క పని చేసిండు అరవింద్ గారు. ఇదే మోడీ గారు ఏమన్నారు, 2014లో మీ అందరికి ఏమన్నారు, నల్లధనం తెస్తా గరీబులందరికీ మనిషికి 10 లక్షలు ఇస్తాడు. ఏదో ఇచ్చిన ఒక 10 లక్షలు వచ్చిన ఒకరికన్నా. మరి యువకులకు ఏ ఒక్క ఉద్యమం వచ్చే గుండరంలా యువకులకు బీజేపీ ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మరి యువకులు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. సుమారు 1981 నుంచి సమితి ప్రెసిడెంట్ చేసిండు, 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిండు, 2 సార్లు మంత్రి చేసిండు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. దురదృష్టవశాత్తు మొన్న ఓడిపోవడము మన అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే మనకు ఎంపీగా వచ్చింది ఓడిపోవడం వల్ల. ఇప్పుడు ఆయన గెలిస్తే సెంట్రల్ లో కేంద్ర మంత్రి అవుతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కేంద్రం అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, మల్లికార్జున నాయకత్వంలో. మీరు ఖచ్చితంగా పెద్దలు భూపతిని గెలిపించండి, జీవన్ రెడ్డి గారు గెలిపించి మరి కేంద్రంలో మంత్రిగా పనిచేపించుకుందాం. తన సేవలు కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి, పెద్దలు నిస్వార్థపరుడు, ఎక్కడో డబ్బు సంపాదించుకోరు, తన డబ్బు ఆశించే వ్యక్తి కాదు. సుదీర్ఘంగా 44 సంవత్సరాలు అవుతుంది. అన్న ఆధార్ లాంటి వ్యక్తి ఆయన. ఒక విధంగా చెప్పాలంటే మరి అటువంటి గ్రామానికి రావడం జరిగిందమ్మా. ముఖ్యంగా ఎందుకంటే గుండారం గ్రామం అనేది మరి పెద్ద గ్రామం. ఈ చుట్టుపక్కల 4 గ్రామాల నుంచి కూడా మనం అందరం కూడా రావడం జరిగింది. ఒకటికి మీకు అందరికి తెలుసు, ఎందుకంటే 3 నెలల కింద మనం కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, ఇక్కడ మరి శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు అయ్యారు. గతంలో ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 10 సంవత్సరాలు వాళ్ళు చేసిందేం లేదు, కేవలం మాటలు చెప్పింది తప్ప ఏదైనా చేసిందంటే గతంలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తప్ప రైతుల గురించి కానీ సామాన్యుల గురించి కానీ పట్టించుకున్నటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు గుత్పాలి సాగర్ తెచ్చినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గుత్పాలి సాగర్ ఏమిటి మనం, ఎందుకంటే గుత్పా ఏమిటి, నిజాం సాగర్కి నీళ్లు వచ్చినా రాకున్నా ఇవాళ గుండారంలో మనం 2 పంటలు పండించుకున్నామంటే, గుండారంలో కానీ మల్కాపూర్లో కానీ మరి జలాల్పూర్లో కానీ ఈ ప్రాంతానికి మనం 2 పంటలు పండించుకుంటున్నాం. వడ్లు కోరే కార్యక్రమం మనం తీసుకున్నాం. ఈ రోజు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో ఏదన్నా మరి లారీల సమస్య కానీ, మరి వడ్లు లేపని సమస్య కానీ, తరువు కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే ఎలాంటి సమస్య రాలేదు. దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ మన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వం ఉన్నది కాబట్టి డైలీ రివ్యూ చేసుకుంటా రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మనం, ఎందుకంటే ఈ రోజు ఎక్కడ కూడా ఈ 2 నెలల్లో మరి ఈ నెలలో ఎక్కడ వడ్లు ఇక్కడ రోడ్ల మీద కనవలేదు. డైలీ ఎందుకంటే మరి లారీలు వస్తున్నాయి, కొంటున్నాం. కాబట్టి ప్రభుత్వ పరిపాలన అంటే కాంగ్రెస్, ప్రజల పరిపాలన అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాబట్టి మనకు స్థానికంగా ఉన్నటువంటి హౌసింగ్ స్కీమ్స్ కానీ, ఉన్నటువంటి స్కీమ్స్ కానీ మనం శాసనసభ్యుడికి గెలిపించుకున్నాం. కాబట్టి భూపతి రెడ్డి గారు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. అయితే ఇక్కడ అసలు విషయం ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ ఎన్నికలు ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలో, మరి ఎంపీటీసీ ఎన్నికలో, చిన్న ఎన్నికలో, మోర్ ఎన్నికలో, రోడ్ ఎన్నికలో కావు. జాతీయ స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎన్నిక. 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో మరి బీజేపీ ప్రభుత్వం ఉంది, మోడీ ప్రభుత్వం ఉంది, మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. మోడీ ఏమంటున్నాడు, ప్రతిదానికి ఎందుకంటే జై శ్రీరామ్ అని తప్ప ప్రజల గురించి ఏనాడన్నా మాట్లాడిండి అంటున్నా. జై శ్రీరామ్ అని మనం కూడా మాట్లాడతాం, దేవుని మొక్తం, హనుమంతుని మొక్తం, ఎందుకంటే రాముని మొక్తం, మనకున్నటువంటి స్థానిక దేవుళ్ళు ఎందుకంటే ఇవన్నీ కూడా మొక్తం. టెంపుల్ కట్టుకుంటాం, పూజ చేసుకుంటాం. ఇలా కొత్తగా వచ్చి బీజేపీలు పూజ నేర్పాల్సిన అవసరం లేదు. కానీ పూజ ఏందో మనకు తెలుసు, ఎట్లా పూజ చేయనో, ఎప్పుడు పూజ చేయనో, ఎప్పుడు అక్షంతలు వంచనో, అక్షంతలు ఎప్పుడేనో మనకు తెలుసు, బీజేపీలకు తెలియదు. మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే 3 నెలల కింద ఎక్కడ మరి అయోధ్యలో రాముని టెంపుల్ ఓపెన్ చేస్తే అక్షంతలు వంచారు. ఎవరన్నా టెంపుల్ ఓపెన్ చేస్తే అక్షంతలు వంచుతారా అమ్మా? కళ్యాణం జరిగితే అక్షంతలు వంచుతారా? కళ్యాణం జరిగితే అక్షంతలు వంచుతారు. భద్రాచలంలో కళ్యాణం అయితే అక్షంతలు వంచుతారు. మన దగ్గర రాముడి టెంపుల్లో కళ్యాణం అయితే అక్షంతలు వంచుతారు. కానీ బీజేపీలో ఎందుకంటే 4 నెలల కింద అక్షంతలు వంచారు. అక్షంతలు యాడికి వచ్చినాయి? అక్కడ పెట్టినట్టు విగ్రహం ఏంది, బాలరాముని విగ్రహం పెట్టారు. కానీ మీరు అక్షంతలు వంచారు. మీరు దేవుణ్ణి ఎందుకంటే బజార్న పెట్టి దేవుణ్ణి ఎందుకంటే వాడుకొని మీరు బతకాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము దేవుణ్ణి ఎందుకంటే బజార్లో పెడతలేం. దేవుడు గుళ్ళే ఉండాలా, భక్తి మరి మనసులో ఉండాలా. అది ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీ కానీ మనం అందరం కూడా నమ్ముతున్నాం. ఇక్కడ ఎందుకంటే బీజేపీ పార్టీ కేవలం మాట్లాడినమ్మా, మాట్లాడు ఎదురుపడ్డ మనిషి గురించే మాట్లాడు. కానీ ఇలా అరవింద్ గారు మాట్లాడితే ఏదో ఒకటి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తుడు. ఇలా మన నాయకుడు ఎందుకంటే ఇలా మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వారు ప్రజాసేవకు అంకితం చేసినటువంటి మనిషి. 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాడు, మచ్చలేనట్టు రాజకీయం చేస్తా ఉన్నాడు, ప్రజా జీవితంలో ఉన్నాడు. ఇవాళ ఆయన కనుక పార్లమెంట్ గెలిపిస్తే
కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో 10 సంవత్సరాలు బీజేపీ పరిపాలన చేసింది. చరిత్ర మనకు తెలుసు. 10 సంవత్సరాలకి బీజేపీ పని అయిపోయింది. మీరు మోసం చేస్తున్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి ఉపాధి కానీ అన్ని కానీ జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకునేటి అన్ని కూడా మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. బీజేపీ పార్టీ మాత్రం ఒక్క నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ రేపొద్దున మనకున్నటువంటి సమస్య ఈ ప్రాంతానికి ముఖ్యంగా సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ కానీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కానీ మనం కొన్ని వందల సంవత్సరాలు నడిపించుకున్నాం. షుగర్ కేన్ పండించినాం. 5 నెలల లోపల షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి కవిత చెప్పింది. కవిత ఇవాళ ఇంటికి పోయింది. ఇవాళ మళ్ళా అరవింద్ చెప్పిండు. ఇవాళ అరవింద్ సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ కానీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కానీ ఖచ్చితంగా మరి జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఇవాళ వరితో పాటు ఎందుకంటే మనకు మళ్ళా ఇవాళ వరికి డైవర్ట్ అయినాం. ఇటు వరి ఒక పంట ఇటు షుగర్ కేన్ పండించుకునే పరిస్థితి తీసుకురావాలంటే మరి ఏంది గతంలో ఎందుకంటే టీఆర్ఎస్ పని మరి కవితను ఇంటికి పంపించినాం. ఇవాళ అరవింద్ను కూడా ఇంటికి పంపించే రోజులు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. కాబట్టి ఇక జీవన్ రెడ్డిని గెలిపించుకుంటే కేంద్ర మంత్రి అవకాశం ఉంది. కాబట్టి చేతు గుర్తు కోటేసి మరి జీవన్ రెడ్డిని గెలిపించాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారిని మాట్లాడతాం. మరి మాజీ సర్పంచ్ జలీల్ గారికి పేరు పేరును అందరికీ మరి అదేవిధంగా గుండారం గ్రామమే కాకుండా మరి వాళ్ళ పాల్దా తిరువనపల్లి జగన్ వచ్చినటువంటి సోదరిమణులకు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు. గుండారంలో నా పాత మిత్రుడు ఉండే శంకర్ మాజీ ఎంపీటీసీ పాపం మొన్న 3-4 రోజుల కిందనే తను అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అయినా మరి ఆ రోజు అంత్యక్రియలకు నేను రావడం జరిగింది. పాపం కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించిండు. వాళ్ళ కుటుంబానికి మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి మొట్టమొదటిసారిగా మరి ఇలా మహేందర్ అందుకే కనబడట్లేదు మన గ్రామ శాఖ అధ్యక్షుడు పాపం వాళ్ళ అన్ననే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. అంత్యక్రియలు కూడా నేను వచ్చి ఇక్కడ మొత్తం అంత్యక్రియలు కూడా ఉండడం జరిగింది. మరి వాళ్ళ ఎన్నికల సమయం టైం మన కొరకు ఆగది. కాబట్టి ఇక టైం ఇలా ఆల్రెడీ ఇవాళ 4వ తారీఖు, మనం ఇంకా 9 రోజులే ఉన్న ఎన్నికలు, 13వ తారీఖు ఎన్నికలు. మీరందరూ కూడా గమనించాలా. గత నవంబర్లో నేను వచ్చి మనం ఇక్కడ మెయిన్ రోడ్లో ప్రచారం చేసినప్పుడు అప్పుడు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డా. అది మన రాష్ట్రానికి సంబంధించినవి. ఇవాళ కేసీఆర్ గద్దెదించేసినాం. నేను ఎమ్మెల్యే అయినా మన ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ఈ ఎన్నికలు దేశానికి సంబంధించినవి. అమ్మ దయచేసి సైలెంట్గా ఉండండి కొంచెం. ఇక్కడ మేమోరుడు ఆడ మీడోరుదే మీకు అర్థం కాదు, మాకు అర్థం కాదు. మన మీటింగ్కి మనం వచ్చిన వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో విని మనకు అర్థం చేసుకోండి. దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఇవి. పార్లమెంట్ ఎన్నికలు, ప్రధానమంత్రి ఎవరో అవుతారో అనేది నిర్ణయించే, దేశాన్ని పరిపాలించే ఎన్నికలు, చాలా పెద్ద ఎన్నికలు ఇవి. దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నికలు. మరి మీకు అందరికీ కోరుతా ఉన్నా, గతంలో మనం కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ మరి 10 ఏళ్ళు పరిపాలించి మొత్తము ఆ కుటుంబ పాలన, అయ్యా కొడుకు అల్లుడు బిడ్డే అందరు కలిసి తెలంగాణ మొత్తం దోసుకున్నారు. మరి ఇక్కడ గోవర్ధన్ వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి మరి నియోజకవర్గాన్ని మొత్తం అభివృద్ధి చేయకుండా అరాచక సృష్టించి ఇక్కడ గుండారం గుట్టనే సాఫ్ చేసిందని ఆ రోజు చెప్తే మీరందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నాకు ఈ ప్రాంతం నుండి అత్యధిక మెజారిటీగా ఇచ్చిరు. మీకు అందరూ కూడా తెలిసిన ఈ ప్రాంతం వాడిని. మరి ఈ ప్రాంతంలో ఇంతవరకు ఈ మన నిజామాబాద్ రూరల్ చరిత్రలో ఈ ప్రాంతం నుండి ఎవరు ఎమ్మెల్యే కాలే. ఆ రోజు చెప్పినాం మీ ప్రాంతం వాడిని నేను ఖచ్చితంగా ఈ ప్రాంతం మీద ఎక్కువ అభిమానం ఉంటుంది. మనం ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేయబడ్డాం. మరి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మీ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని ఆ రోజు చెప్పినాం. ఇవాళ మీరందరూ చెప్పినట్టు ఇలా మరి గుండారం గ్రామంలో నిజంగా ఒక చరిత్ర అది. గత 40 సంవత్సరాల నుండి ఏ రోజు కూడా కాంగ్రెస్కి ఇక్కడ మెజారిటీ రాలే. ఎప్పుడు చూసినా టీడీపీ, ఎప్పుడు చూసినా టీఆర్ఎస్ఏ. మరి నన్ను చూసినా మరి మా ప్రాంతం వాడు అనుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం నాకు ఇవాళ ఇంత పెద్ద గ్రామంలో నాకు మంచి మెజారిటీ ఇచ్చారు. మీకు అందరు కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞత తెలియజేస్తాము. ఇక్కడ కేసీఆర్ పరిపాలన బాగా లేదనే మరి ఆయనను గద్దెదించినాం. ఇవాళ అదే పరిస్థితి దేశంలో కూడా ఉన్నది. మోడీ గారు 10 సంవత్సరాల నుండి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ఏం చేసిండో, అప్పుడు ఏం చెప్పిండో ఎన్నికల వాగ్దానంలో, ప్రతి పేదవానికి
ఇంటింటికి మరి అకౌంట్ ఓపెన్ చేసి 15 లక్షల రూపాయలు బ్లాక్ మనీ ఉన్నది స్విట్జర్లాండ్లో, అక్కడ నుండి నల్ల ధనం తెచ్చి మీకు అందరూ కూడా పంచుతాను అన్నాడు. ఇవాళ 10 ఏళ్ళు అయింది, 10 రూపాయలు రాలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఒక పిల్లగానికి ఉద్యోగం రాకపోగా ఇంకా అందరు ఉద్యోగాలు ఊడిపోయినాయి. మరి వ్యవసాయదారులకు గుండారం అంటేనే పెట్టింది పేరు. 2 పంటలు పండుతాయి మనకు. ఇవాళ వ్యవసాయదారుల ఆదాయము రెండింతలు చేస్తా అన్నాడు. మరి ఇవాళ ఏమైంది? 2 వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి ఇవాళ వరికి అంతకుముందు 15,000 అయితే ఇలా 30,000 అవుతుంది. పెట్టుబడి డబ్బులు అయింది కానీ ఆదాయం పెరగలేదు. ఈ విధంగా కాకపోతే ఆయన కొన్ని విషయాలు చేసి ఏం చేసినా చెప్పాలా? ఇవాళ 50 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కూడబెట్టినట్టు దేశ ఆస్తులన్నీ కూడా జాతీయ సంపద అంటారు దాన్ని. ఇవాళ ఎయిర్పోర్ట్లే కావచ్చు, రైల్వే స్టేషన్లే కావచ్చు, షిప్ యార్డ్లే కావచ్చు, మైన్సే కావచ్చు, మన ఎల్ఐసీ కావచ్చు, బిహెచ్ఏలే కావచ్చు, రకరకాల అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా అభివృద్ధి చేసి దేశానికి సంపద సృష్టిస్తే ఆయన 10 ఏళ్ళలో అన్ని అమ్ముకున్నాడు. ఇవాళ ఎయిర్పోర్ట్ మన చేతిలో లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదు, బొంబాయి ఎయిర్పోర్ట్ లేదు, అంతా ప్రైవేట్ అయిపోయింది. షిప్ యార్డ్ లేవు, రైల్వే స్టేషన్లు లేవు. చివరకు ఎల్ఐసి కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి విశాఖకు అమ్ముకున్నారు. ఈ విధంగా దేశ సంపదలంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంపాదించి పెడితే ఈయన అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అదాని అంబానీకి అమ్మేసుకున్నాడు. మరి ఇది ఆయన చేసింది 10 సంవత్సరాల నుండి. ఇలా ధరలు పెరిగినాయి 10 సంవత్సరాల నుండి. ఇప్పుడు 3 ఇంతల ధరలు పెరిగినాయి. పప్పు పెరిగింది, ఉప్పు పెరిగింది, నూనె పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, మరి నిరుద్యోగం కూడా పెరిగింది. అట్లనే ఇవాళ ఎవరికైనా చదువుకున్న పిల్లలకు ఉద్యోగం వస్తుందా? అయితే అమెరికా పోవాలా, లేకుంటే దుబాయ్ పోవాలా? ఇక్కడ వ్యవసాయమే లేకపోతే ఏం చేయమంటారు? కాబట్టి ఇలా మనకు ఉపాధి కల్పన అన్నది లేదు మోడీ గవర్నమెంట్లో. ఇంకొకటి చేసిండు ఆయన, అంత బుద్ధిమంతుడు అని చెప్తున్నారు కదా. ఇవాళ 18 మంది గుజరాతీలు వాళ్ళు 15 లక్షల కోట్లు బ్యాంకుల నుండి అప్పు చేసి బ్యాంకులను ముంచి పారిపోయిన ప్రదేశంలో ఉన్నారు. వాళ్ళని తెప్పిస్తలేడు, వాళ్ళని రక్షణ కల్పిస్తుడు. ఇవాళ రైతులకు రుణమాఫీ చేయవా మోడీ గారు అంటే రైతులు రుణమాఫీ చేస్తే సోమపోతులు అవుతా అంటున్నాడు. మరి వాళ్ళకి ఎట్లా మాఫీ చేసినవా 15 లక్షల కోట్లు? ఇవాళ అదాని అంబానీకి లక్షల కోట్లు మాఫీ చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం పెట్టుబడిదారు విధానం. ఎవరైనా కానీ ఎట్లుంటుంది? ధనం ఉన్న వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేసి ప్రభుత్వం పేదోళ్ళకు వంచాలా. ఇవాళ పేదోళ్ళ దగ్గర వసూలు చేసి ధనవంతులకు వంచుతున్నాడు మోడీ. ఇది ఆయన చేసింది. ఇవాళ మళ్ళీ అడుగుతా ఉన్నారు, ఏమడుగుతున్నాడు? మళ్ళీ ఓట్లు అడిగి ఏమంటున్నాడు? ఈసారి నాకు 200 కాదు 400 సీట్లు ఈయన అంటున్నాడు. అయ్యా మీకు 272 కావాలా కదా అధికారం రావడానికి? 400 సీట్లు ఎందుకంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న చౌరస్తాలో ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి మొత్తం రిజర్వేషన్లు తీసేస్తా అంటున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చిందో ఇది తీసేస్తా అంటున్నాడు ఇవాళ మోడీ. మీరు ఆలోచించాలా. గుండాల మీ ప్రాంతానికి సంబంధించినటువంటి దళిత బిడ్డలారా, గిరిజన బిడ్డలారా, బీసీ బిడ్డలారా, మీరు ఇచ్చిన రిజర్వేషన్ తీసేస్తా అంటే ఇవాళ మన పిల్లలు డాక్టర్లు అయిన, ఇంజనీర్లు అయిన, కలెక్టర్లు అయిన, ఆఫీసర్లు అయిన, ఎంతో ఉన్నత స్థాయిలో బతుకుతా ఉన్నారు. మా జలాల్పూర్లోనే ఇవాళ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దగ్గర 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడి రిజర్వేషన్ ద్వారా చదువుకొని ఇలా మంచి స్థానంలో ఉన్నారు. మరి ఉన్న రిజర్వేషన్ తీసేస్తాన మోడీని మళ్ళీ మనం ఎన్నుకుందామా? చాలా తప్పిదం జరుగుతుంది, అన్యాయం జరిగిపోతుంది మనకు. కాబట్టి ఇవాళ మన అరవింద్ గురించి చెప్పాలా. అంతకుముందు కవిత కోటేశ్వరం కేసీఆర్ కూతురు మరి బతుకమ్మ ఆడుతుంది, మరి ఏమైనా చేస్తుందేమో అని అనుకున్నాం. ఇవాళ మహిళా సోదరులు కూడా మరి ఇలా హాయ్ బాయ్ అనుకుంటా పోయింది ఆమె. ఇవాళ ఎక్కడున్నది? ఇక్కడ ఇలా కవితమ్మ ఎక్కడున్నది? అక్కలారా ఎక్కడున్నది? తిహార్ జైల్లో ఉన్నది, జైల్లో ఉన్నది. అంటే వాళ్ళు చేసే పనులు అలాంటి. కవిత ఏం పని చేస్తలేదని చెప్పి మరి డి శ్రీనివాస్ గారి కొడుకు ఆ పెద్ద మనిషి మన జిల్లాకు సేవ చేసిండు. మరి కాంగ్రెస్ లో అన్యాయం జరిగింది అంటుండు, టీఆర్ఎస్ లో కూడా పక్కకు పెట్టిందని ముఖం చూద్దామని చెప్పి అరవింద్ ఓట్లు వేసినాం. అప్పుడు అందరు ప్రజలు గెలిచిన తర్వాత 5 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చిండు మన గుండారంకు? ఏమన్నా చేసిండా? మన ప్రాంతానికి 1 రూపాయి ఇచ్చిండా? మరి అలా అంటున్నాడు. నాకు మళ్ళా ఓట్లు వేయమని అడుగుతున్నారు. అయ్యా అరవింద్ 5 ఏళ్ళు ఏం చేసినావయ్యా నువ్వు అంటే దానికి సమాధానం లేదు. పోనీ ఇలా ఓట్లు అడుగుతున్నాం కదా, గెలిపిస్తే ఏం చేస్తావా అంటే సమాధానం లేదు. ఏమంటున్నాడు? ఇవాళ నా ముఖం చూడకూడదు, మోడీ ముఖం చూడమంటున్నారు. ఇవాళ మీరు చూస్తావు, నేను ఏమంటున్నా, మోడీ ఇక్కడ నిలబడ్డది, మోడీ బనారస్లో నిలబడ్డాడు. 1 సీటు తక్కువైతే ఏం కాదు. ఇవాళ మనకు ఎంపీ ఇక్కడ ప్రజలలో అందుబాటులో ఉండాలి, మన మధ్యన ఉండాలి, మనకు ఆపదలో ఆదుకుంటాడు కావాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు కావాలి. కానీ మోడీ ఇక్కడికి వస్తాడు? మోడీని ఇక్కడ నిలబడు మనం,
అప్పుడు ఆలోచిస్తాం ఓట్లు వేయాలా లేదా. కానీ అరవింద్ ముఖం చూడ కూడా మోడీ ముఖం చూడమంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఆడబిడ్డ ఉంటుంది ఇంట్లో, పిల్లని ఏదందుకు పోతాం, ఎవరిని చూస్తాం, పిల్లగాని చూస్తామా లేకపోతే ఓలని చూస్తాం? ఓలని చూసి పిల్లని ఇస్తాము. ఆ పిల్లగాడు చదువుకున్నాడా, బుద్ధిమంతుడా, 4 రూపాయలు సంపాదిస్తాడా లేదా, లేకుంటే ఇచ్చిన అమ్మాయిని మంచిగా చూసుకుంటాడా అని చూస్తామా లేదా? మరి ఇవాళ మరి మళ్ళీ పిల్లగాడు అరవింద్ ఏమో గుండు ఉండే, ఎట్లా ఇస్తాం మరి చెప్పు? అంటే అంటే నేను మన ఓట్లేసేటప్పుడు మన ఇంటి వ్యవహారం ఇది. మన బిడ్డను కన్నా బిడ్డను ఒక అత్తగారికి ఇవ్వాలంటే 14 ఆలోచిస్తాం. ఇవాళ ఇదైతే దేశానికి పరిపాలన చేసేది, దేశ భవిష్యత్తు నిర్ణయించేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఇవి. మీరు ఆలోచించాల. ముగ్గురు మధ్యన ఇవాళ గోవర్ధన్ వస్తున్నాడు. మన ప్రాంతంలో 15 ఎమ్మెల్యే ఉండే కదా, ఆ రోజు ఇదే గుండారం నడిపొడ్డు నుండి నేను చెప్పడం జరిగింది, ఈ దరిద్రుని మనం ఓడగొట్టాలా లేకుంటే గుండారం గుట్ట సాఫ్ అయిపోతుంది, మల్లారం గుట్ట సాఫ్ అయింది, సిర్కూర్ గుట్ట సాఫ్ అయింది, మరి ఈ గుట్టలు మింగే నాయకుడు మనకు వద్దు, వీడొక్క పని చేయలేదు మనకని చెప్తే ఆ రోజు మీరు అందరు కూడా ఆయన ఓడగొట్టి నన్ను గెలిపించి ఇవాళ అదే చెప్తా ఉన్నా. మళ్ళీ వస్తా ఉన్నాడు, 3 నెలలు 4 నెలలు కూడా కాలే ఓడిపోయి మళ్ళీ ఓట్ల కడుస్తున్నాడు. మళ్ళీ ఇంకా గెలిపిస్తే ఏదో చేస్తానంట. నువ్వు 10 ఏళ్ళు చేసిన ఈ వ్యవహారం సాలదా? ఒక మనిషిని 10 ఏళ్ళు చూస్తే మీకు వ్యవహారం సాలదా? నేను అందుకే చెప్తున్నా. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఏమంటున్నాడు, మాకు 10 సీట్లు ఇవ్వండి, మేము ప్రభుత్వం ఫామ్ చేస్తాం సెంట్రల్లో. అట్లా అంటే 10 సీట్లు ఇవ్వమంటున్నారు. ఏం చేస్తారు 10 సీట్లు ఇస్తే? మళ్ళీ మోడీతో కలుస్తారంట, మోడీతో కలిసి సెంట్రల్లో మంత్రి అవుతారంట. అంటే దీని కొరకేనా? మళ్ళీ అంటే మీకు అందరికి అర్థం కావాలి, ఇక్కడ మోడీ, కేసీఆర్, టిఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు ఒకటే. వాళ్ళిద్దరు కుట్రలవన్నీ ఇవాళ కాంగ్రెస్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తా ఉన్నా. ఇవాళ మోడీని దేశభక్తు అన్న కొంచెం డిస్కషన్ పెట్టకూడదు మీరు. నేను అడుగుతాను, ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు అందరు కూడా విఘ్నులు, చదువుకున్న వాళ్ళు, మరి మంచి రాజకీయ నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ ఎవరయ్యా దేశభక్తుడు? నేను చెప్పదలుచుకున్న జవహర్లాల్ నెహ్రూ జైలుకు పోయిండు స్వాతంత్రోద్యమంలో. మహాత్మా గాంధీ కాంగ్రెస్ వ్యక్తి, ఇక్కడ పెద్ద మనిషి ఇక్కడనే ఉన్నాడు, మరి ఆయన జైలుకు పోయిండు భారతదేశ స్వాతంత్రం కొరకు. ఇందిరాగాంధీ సిక్కులతోని మరి వాళ్ళతో దేశాన్ని సమగ్రత కొరకు ప్రాణాలు మర్పించింది. ఇవాళ పాకిస్తాన్ మన శత్రువు. మన భారతదేశానికి ప్రధాన శత్రువు ఎవరు? పాకిస్తాన్. మరి పాకిస్తాన్ నడ్డి విరిచి 2 ముక్కలు చేసింది ఎవరు? పాకిస్తాన్ బలహీనపరిచింది ఎవరు? ఇందిరాగాంధీ. మనం కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసినాం. ఇలా రాజీవ్ గాంధీ ప్రాణం అర్పించిండు తమిళనాడులో. మరి దేశం కొరకు ప్రాణం అర్పించినోడు, దేశం కొరకు జైలుకు పోయినోడా దేశభక్తుడు? లేకుంటే ఇలా అడుగుదలుచుకున్న బహిరంగంగా. ఇలా మోడీ కుటుంబంలో కానీ బీజేపీ నాయకుల కుటుంబంలో ఎవరైనా దేశం కొరకు జైల్లో పోయినరా? దేశం కొరకు ఎవరైనా ప్రాణం అర్పించిరా? మరి ఎవరు దేశభక్తి? జాతీయత అంటే స్వాతంత్రం తెచ్చిన పార్టీ, మన తెలంగాణ ఇచ్చిన పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన దేశానికి రక్షణ ఉంటుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడిచిండు. ఎవరైనా నడుస్తారా? ఎండనక వాననక. మళ్ళీ ఇక్కడ మణిపూర్ నుండి బాంబే దాకా మొత్తం 6,500 కిలోమీటర్లు నడిచిండు. ఆయనకి ఏం తక్కువ ఉన్నది? అయినా కానీ ప్రజల కొరకు కష్టపడ్డాడు. మరి ఆయన ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సోనియా గాంధీ మనకి తెలంగాణ ఇచ్చింది, ఇందిరాగాంధీ మనమని ప్రధానమంత్రి చేద్దామా, ఇంకా మళ్ళా రిజర్వేషన్లు తీసేస్తానా, మోడీని చేద్దామా? మీరు ఆలోచించండి దయచేసి. ఇవాళ వాళ్ళు దేవుని పేరు మీద, అక్షంతల పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. ఇంతకుముందు పెద్దల నర్సారెడ్డి గారు చెప్పినట్టు మనం అది కాదు. ఇవాళ మీ అందరు కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రాంతం వాడిగా ఇవాళ కేసీఆర్ దిగిన తర్వాత మరి రేవంత్ అన్న గద్దెనెక్కి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు మొట్టమొదటిసారి ఆర్టీసీ బస్సును ఫ్రీ చేసిన మొత్తం ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు అన్నారు. చెప్పండి, మీకు ఆర్టీసీ బస్సులో టికెట్ తగ్గుతున్నదా? 0. మరి ఎక్కడెక్కడ పోయినారు నాకు తెలుసు. మీరు సమ్మక్క సారలక్కకు పోయినరు, భద్రాచలకు పోయినరు, బాసారకు పోయినరు, మీ పిల్లలు హైదరాబాద్ కూడా పిల్లలు చూడడానికి పోయినరు, లేకుంటే మీ తల్లిగారింటికి పోయినరు, పెళ్లిళ్ళకు పోయినరు. ఎక్కడన్నా ₹1 మేము అడిగినామా? ఆర్టీసీలా ఎక్కడన్నా అడిగినామా? అడగలే. ఇవాళ కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల వరకు మీకు అందరు కూడా ఫ్రీ చేసినాం. 0 కరెంట్ బిల్ వస్తుందా లేదా? ఎవరికన్నా పొరపాటు రాకుంటే కూడా లక్షల మందిలో మరి ఏదైనా లింక్ ప్రాబ్లం ఉంటే, కంప్యూటర్ ప్రాబ్లం ఉంటే అది కూడా మేము సరిదిద్దుతాం. ఎన్నికల కోడ్ కాగానే మీరేం టెన్షన్ పడే అవసరం లేదు. ఇవాళ ₹500 సిలిండర్ ఇస్తున్నాం. మోడీ 1300 అమ్మిండు మొన్నటిదాకా. ఇవాళ మీరు 850, 900 కడుతున్నారు. మళ్ళీ మీకు 450 వాపస్ వస్తున్నాయి. మీరు చూసుకోండి అకౌంట్లలో. ఇవాళ గుండారం అంటేనే పెట్టింది పేరు రైతులకు. మరి వాళ్ళకు కూడా మేము 2 ప్రామిసులు చేసినాం. ఒకటి, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఆగస్టులో కూడా చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఒకటేసారి రుణమాఫీ చేసే ఘనత. ఇవాళ ఇంతకుముందు బాగారెడ్డి గారు చెప్తా ఉన్నారు, కేసీఆర్ 10 ఏళ్ళు అయింది ₹1,00,000 రుణమాఫీ చేస్తామని. ఇవాళ 40% మంది కూడా 50,000 కూడా కాలే.
ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మాట ఇస్తుంటే వచ్చే ఆగస్టు 15 లోపల ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. మళ్ళీ మనం పండించిన వరి ధాన్యానికి కూడా 500 రూపాయల బోనస్ ఇస్తాం రాబోయే పంట నుండి. ఇవాళ రైతు బీమా పథకాన్ని కేసీఆర్ రద్దు చేసిండు. ఇవాళ రైతు పంట బీమా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ సంబంధం లేకుండా, మీ బ్యాంక్ అకౌంట్ల సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏం పంట పండిస్తున్నారు, చిన్న రైత పెద్ద రైత ఏం తేడా లేకుండా ప్రతి రూపాయి కూడా పంట బీమా పథకం కింద 2000 కోట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా ఇన్సూరెన్స్ పంటకు బీమా తయారు చేపించింది. ఆ పథకం కూడా చేపట్టినాం. ఇట్లా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. కరెక్టే ఇంకొక 2 ఉన్నాయి. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నాం, తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా పెన్షన్ 4,000 ఇస్తామన్నాం, ఇస్తాం. ఇవాళ మీ దగ్గరకు వచ్చి ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్ తీసుకొని 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేము, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు గతంలో. ఇవాళ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రేషన్ కార్డు ఇస్తాం, అన్ని ఇస్తాం. కాకపోతే కొన్ని ఒక నిమిషం ఇవాళ డిస్టర్బ్ ఇవాళ కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినామని చెప్పి ఇన్ని 6 గ్యారంటీలలో ఇలా 5 గ్యారంటీలు 4 నెలల్లో అమలు పరిచినాం. అందుకనే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కొరకు త్యాగం చేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉండే పార్టీ. ఇచ్చిందే చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది, ఒట్టిగా జూటా మాటలు చెప్పది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. నేను చెప్పిన అరవింద్ గురించి చెప్పిన, గోవర్ధన్ గురించి చెప్పిన, ఇక పెద్ద మనిషి పెద్దలు జీవన్ రెడ్డి గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు కలిసి మరి జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్కి పంపిస్తే మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పి జీవన్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే, మరి ఒకసారి మంత్రి, ఇవాళ మనకు ఎమ్మెల్సీ కూడా, మరి సహాయన వకీలు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, మరి న్యాయం కానీ చట్టం పట్ల కానీ మరి ఈ చట్టసభల పట్ల కానీ బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ ఈయనను మనకు ఢిల్లీకి పంపిస్తే మనకి ఇక్కడ ఏం కావాలంటే అది అవుతుంది. ఈ మీకు అందరు కూడా ఇక్కడ చెప్తా ఉన్నా, చాలామంది చుట్టుపక్కల ఇక్కడ బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు కూడా చెప్పదలుచుకున్న ఈ సోషల్ మీడియాతోని, ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా ఓట్లు పడాయి. మొన్న కేసీఆర్ అదే చెప్పిండు, మాకు 110 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ రానే రాదు అన్నాడు. ఏమైంది, తీసి కొడితే మళ్ళా 30 సీట్లు దిగిపోయిండు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇలా గదే నడుస్తున్నది. ఇవాళ 2 విడతలలో ఎన్నికలైన భారతదేశంలో పార్లమెంట్ 190 సీట్లు ఎంపీలకు సీట్లు ఎన్నికలైతే కాంగ్రెస్ పార్టీకి 115 వస్తున్నాయి. ఇవాళ బీజేపీకి 64 వస్తున్నాయి. ఇప్పుడే 52 విడతలనే 50 ఓట్లు 50 సీట్లు తక్కువ ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో 100% మీ అందరి దయతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జీవన్ రెడ్డిని గెలిపిస్తే మరి మనకు కేంద్రంలో మంత్రి కూడా అవుతాడు. ఇంతవరకు మన ప్రాంతం, మన పార్లమెంట్ అభ్యర్థి ఎవరు కూడా మంత్రి కాలే. మంత్రి అయితే మనకు అన్ని విధాలుగా లాభం అవుతుంది. ఇవాళ గుండారంను మనము డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మండలాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆ రోజు ఎన్నికల్లో చెప్పినాం, దానికి కట్టుబడి ఉన్నాం. తప్పకుండా త్వరలోనే పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చినప్పుడు గుండారం గ్రామాన్ని కూడా ఇక్కడ మండలంగా మేము ప్రకటించబోతా ఉన్నాం. ఇక్కడ గుండారంలో ఏదున్నా అన్నిటి కూడా మేమే చేయాల్సింది. ఇంతకుముందు నాగేష్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఏదైనా అధికారం ఇవాళ మీ దయతో 5 నుండి ఇవాళ జీవన్ రెడ్డి గారు ఇంకా మనం డబుల్ ఇప్పుడు అధికారం ఉంది, మరి మీకు ఇవాళ ఇన్ని స్కీములు అమలు పరిచడం కాబట్టి ఇంకా డబుల్ మెజారిటీ ఇవ్వాలి. పొరపాటున ఏదైనా తప్పు చేసి అటు ఇటుకి వేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది పని చేయడానికి కూడా. నేను చిన్నగా అయిపోతా, గుండారంలో మెజారిటీ రాలేదనుకో మళ్ళీ నేను చిన్నగా అయిపోతా. దయచేసి అదే అందుకని మీకు అందరు కూడా నేను కోరుకుంటా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళా సోదరులు మరి ఇక్కడ మైనార్టీలు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సలాం వాలేకుం. आपका जो मकसद है, आपका जो घर बनाना है, कुछ नौकरी मिलना है, आपको तरक्की होना है, आपका मजहब की भी इज्जत मिलना है, बोले तो काली सेक्युलर पार्टी कांग्रेस से हो सकता, सब कुछ मैं करके दे दो, मेरे ऊपर भरोसा करो, अभी हाथ को डालो और जीवन रेड्डी साहब को जिताओ. ఇవాళ ఈ ప్రాంతాన్ని కూడా మనం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం. ఇప్పుడే మనము ఇక్కడ అనంత పద్మస్వామి టెంపుల్ దగ్గర పోయినాం, ఆడ కూడా జీవనాన్ని చూపించిన. ఇక్కడ మనకు మంచి దేవాలయం ఉంది, కిందనే పెద్ద గుండారం చెరువు, దాన్ని కూడా మన బాసార్ సర్క్యూట్లో పెట్టేసి మరి టెంపుల్ టూరిజం కింద దాన్ని టూరిజం ప్లేస్గా చేద్దామని అనుకుంటున్నాం, అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం. ఇట్లా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే మీ ప్రాంతం వాడిగా నాతోనే సాధ్యమవుతుంది, కాంగ్రెస్ పోతోనే సాధ్యమవుతుంది. నాకు తోడుగా మరి పెద్దలు జీవనన్న గారిని మనం ఎంపీగా పంపిస్తే కేంద్రంలో మంత్రి అవుతాడు. మరి ఏదంటే అది పైసలు వస్తాయి, డబ్బు వస్తుంది, అంటే అభివృద్ధికి ఫండ్స్ వస్తాయి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే.
చేతి గుర్తుకే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన గుండారం గ్రామం రావడం జరిగిందమ్మా. మీ అందరి ప్రియతమ నాయకులు కొన్ని ఈ మధ్య జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంత వాస్తవ్యుడు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అనే భావనతో ఏదైతుందో మిత్రులు భూపతి రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే గెలిపించుకున్నారబ్బా. వారితో పాటుగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులు మాజీ శాసన మండలి సభ్యులు నర్సిరెడ్డి గారు, పిసిసి సభ్యులు శేఖర్ గౌడ్ గారు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సో నగేష్ రెడ్డి గారు, మాజీ ఎంపీపీ అధ్యక్షులు భూమారెడ్డి గారు, బాగన్న గారు, ప్రవీణ్ గారు, మా మార్కెట్ కమిటీ అధ్యక్షులు పనిచేసిన గంగారెడ్డి గారు, ఇంకా వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో గతంలో బాధ్యత నిర్వర్తించిన సోదరులు, మా మిత్రులు సాయిరెడ్డి గారు, ముఖ్యంగా తల్లి ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మా రైతు సోదరులు, యువమిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవం ఇక్కడ మనం ఒకసారి ఇటు భూపతి రెడ్డి గారిని మానవుడు అని చెప్పని గెలిపించుకున్నాను. అన్నాడు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ తో సమానంగా పోరాటం చేసిందమ్మా. అయినా కానీ ఏది ఇస్తుందో ఆయనకు లభించాల్సినటువంటి గుర్తింపు లభించక ప్రజలు సేవ చేసేటువంటి అవకాశం శాసన మండలి సభ్యుడిగా ఎంపికైనప్పటికీ కూడా మరి ప్రజానీకానికి సేవ చేయాలనే సంకల్పం ఉంటుంది ఎవరికైనా. కానీ అన్నాడు ఇదే బాధ్యత ఉద్యోగంలోకి వచ్చి ఆయన ఏదైతుందో నువ్వు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండద్దు, సేవ చేయొద్దు అంటే మరి లేకంటే ప్రజలకు అందుబాటులో లేక సేవ చేయక నాకు ఎందుకు పదవి నాకు అర్థం కాదు. తెలంగాణ కోసం ఇన్ని రోజులు కొట్టాడిందే ఏమైనా చేయాలని చెప్పిన భావనతో మరి అటువంటిది ఏదైతుందో తెలంగాణ వచ్చింది అదృష్టం. ఇవాళ ఏదైతుందో నాకు ఒక పిల్ల కిరీటం లేక పెట్టాడు పెట్టి నువ్వు ఏడ తిరగద్దు మరి ఇక నాకేం జరిగిన ఒకరు ఇక పనికి రాంది ఎట్టేదగట్లే. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అబ్బా. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లి. అటువంటి పార్టీలో చేరేదిస్తుందో నేను ప్రజలకు సేవ చేస్తాను భావన తపనతో ఏదిస్తుందో మిత్రులు భూపతి రెడ్డి గారు కాంగ్రెస్ చేయడం జరిగిందని చెప్పండి. ఆయన అధికారమే కాంక్షించేవాడైతే మన అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది. అయినా కానీ ఏదిస్తుందో అధికారాన్ని వదులుకొని కాంగ్రెస్ లోకి వచ్చిందన్న. ఎందుకు వచ్చిండో ప్రజలకు సేవ చేయాలని తపనతో చెప్పండి. పోయినసారికి చేసిండు అప్పుడు అదృష్టం దక్కలేదు, ఏమాత్రం భయపడలే. ఎట్లా జగట్లేదని మళ్ళీ 5 ఏళ్ళు కొట్లాడతా నేను. మరొక 5 సంవత్సరాలు అన్నట్టున్నా 2018 24 వరకు అని చెప్పంటు నేను 23 మన నవంబర్ దాకేది ఇస్తుందో ఏ పదవి లేకున్నా హోదా లేకున్నా ఈ ప్రాంత ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ ఏ సమస్య అయినా కానీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడంతో మొన్న ఏదైతుందో ఆయన 28,000 ఓట్లను గెలిపించాడు. నిజమా? అదృష్టం ఆయన గెలిచి ఇంతమంది ఉండగా తల్లులు ప్రభుత్వం అమలు చేసి తలబెట్టే సంక్షేమ కార్యక్రమం కొంతమంది పెన్షన్ వస్తలేదమ్మా, వస్తలేదు. కానీ భూపతి రెడ్డి గారు ఏది ఇస్తుందో పెన్షన్ దానుడు పెన్షన్ ఇప్పించేటువంటి అవకాశం ఆయనకున్నది. మీరేం లేదు ఎవరికి పెన్షన్ వస్తలేదో వాళ్ళు ఏదైతుందో మీ వివరాలు భూపతి రెడ్డి గారు కాదు. ఇవాళ ఏదైతుందో మొన్న ఉచిత రవాణా సౌకర్యం అన్నారమ్మా, అందరు బస్సులో ఫ్రీ పోతున్నారు. ఈ బస్సు ఫ్రీ దేశం లెక్క లేదు, ఓన్లీ చెయ్యి గుర్తు తెలంగాణ పిడాత అనుకోలేదు. ఏ అబ్బా సరే తల్లి ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏదైతుందో తెలంగాణలో తప్ప ఎక్కర్లేదు తల్లి అంటున్నాడు.
మన పొరుగు రాష్ట్రం పక్కన ఆంధ్రప్రదేశ్ ఉందయ్యా, ఈయన పక్కబొట్టి ఆడ లేదు. పక్కన మహారాష్ట్ర ఉన్నది, బీజేపీ పాలిత రాష్ట్రం ఉన్నది, లేదు. పువ్వు గుర్తులు ఎక్కడున్నారో ఎక్కడ కూడా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం లేదు. 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ సౌకర్యం అబ్బా. ఇక్కడ కూతురు ఇంతమంది ఉన్నారు కదా అబ్బా, అందరి 0 బిల్లు, కరెంట్ ఫ్రీ. ఎంతమంది పేరు చెప్పండి, నేను దీనిలో తప్పిపోతుంది. అబద్ధం ఆడొద్దు. కొద్దిమంది ఏదైతే తప్పిపోతున్నారు, వాళ్ళ మనసులో ఉన్నది అయ్యో నాకు రాకపోయా ఇంకా అని చెప్పని. రానోళ్ళు కూడా చెప్తున్నాం, తల్లి మీకు ఎందుకు వస్తలేదు దాన్ని విచారం చేసి రేషన్ కార్డు లేక వస్తలేదా, లేక సాంకేతికంగా రేషన్ కార్డు జోడించక వస్తలేదా, మీరు బిల్లు కట్టకండి. 200 యూనిట్ల ఎవరికి బిల్లు వచ్చినా దయచేసి మీరు బిల్లు కట్టకండి. వచ్చే నెల ఏదైతుందో మీకు కూడా బిల్లు మాకు చూపించే బాధ్యత భూపతి రెడ్డి అని చెప్పంటున్నాడు. ఇలా 500 రూపాయలు సిలిండర్ అవ్వ, 500 మనం 400 ఇచ్చినాం. ఈ పువ్వుగుర్తో వచ్చి 1200 చేసినాం. అరవింద్ వచ్చి ఇది భారమైతున్నది. కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది, మా ఆడబిడ్డలకి ఏదైతుందో వంట చెరుకు ప్రత్యామ్నాయం సిలిండర్ 500 రూపాయలకి ఇస్తా. నేను 500 కంటే ఎక్కువ మీరు ఎంత పెట్టినా కానీ మీకు మీ బ్యాంక్ ఖాతాలో ఇస్తా అని చెప్పి అమలు చెప్తుంది. కొంతమందికి అత్తలేదు. ఇది కూడా చెప్తున్నా నేను, కరెంట్ బిల్ ఏదైతుందో అర్హత ఉన్నప్పటికీ కూడా ఎట్లా కొద్దిమందికి అత్తలేదో సిలిండర్ పైసలు కూడా కొద్దిమందికి వాసత్తలేవు. రానోళ్ళకి ఏదైతే చెప్తలేదు 500 రూపాయలకే సిలిండర్ పోను మీకు మిగతా పైసలు వాసత్తలేవో వాళ్ళు భూపతి రెడ్డి చెప్తున్నారు. నేను దయచేసి ఇదే వేదిక మీదకి వెళ్ళి వచ్చే నెల నాటికి ఏదైతుందో 500 రూపాయలకు అదనంగా చెల్లించిన డబ్బులన్నీ కూడా బాబు తెప్పించే బాధ్యత భూపతి రెడ్డి చెప్పండి. ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు? భూపతి రెడ్డి చేయగలుగుతాడు. ఎవరు చేయడమ్మా. ఎందుకు చేస్తాడు? రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. పిడాదోడన వాళ్ళ అరవింద్ అత్తడమ్మా, రోజు వస్తాడు. నేను కూడా చెప్తా అంటాడు. నువ్వు ఏ చూడదు మొన్ననే చెప్తావు, నువ్వు ఏ చూడదు మొన్ననే చెప్తావు, మొన్నెందుకు చేయలేదు నువ్వు. ఇవాళ భూపతి రెడ్డి వచ్చినాక ఈ కార్యక్రమం మొదలు పెట్టింది అంటున్నాను. భూపతి రెడ్డి ఎమ్మెల్యే గెలిచినాక ఉచిత రవాణా సౌకర్యం కానీ, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ కానీ, 500 సిలిండర్ కానీ ఇవి ఎప్పటికి వెళ్తున్నాయి? భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినాక మీరు ఆయన ఓటెంత ఫైదా అయిందా కాలేదమ్మా? ఆయన ఓటెంత ఫైదా అయిందా కాలేదా? ఎప్పటికైనా మనకి ఎవరు సహాయం చేస్తే వాళ్ళని సహాయం చేయాలి. భూపతి రెడ్డి సహాయం చేస్తున్నాడు, మనం ఏం చేయాలి? ఆయన సహాయం చేయాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? పేదసారి నేజీ కల్పించిన సంతోషపోయి ఇప్పుడు పార్లమెంట్ కూడా ఏదైతుందో మళ్ళా కాంగ్రెస్ ఓటేస్తేనే నేను బలపడతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంట్ కి ఏదైతుందో నేను పెద్ద మనిషి అని చెప్పి నన్ను పట్టుకొచ్చిందా? నేను పెద్ద మనిషిని, అనుభవం ఉన్నోడు, 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, రైతులకు ఆపదని సంబంధం అక్కడికి వస్తాడు, ఓపికవంతుడు, ఏదో చెప్పి ఇంటాడు అని చెప్పని వీళ్ళందరూ కలిసి నన్ను పట్టుకొచ్చి పిడాద మీరు ఆయన గౌరవం దక్కింది కూడా మాట దక్కియక అది కింది మీద చేస్తే ఎవరిది మీద అవును తల్లి. మీ మీద నమ్మకంతో ఆయన నన్ను పట్టుకొచ్చిండు భూపతి రెడ్డి. మీరుగా పిడాద మీరు కొద్దిగా అన్నిటి చేస్తే ఎవరి పేరు పోతుంది? ఎరిగైనా ఆయన పేరు నిలబెట్టద్దా? మరి ఆయన పేరు నిలబెట్టాలంటే ఏం చేయాలి? తెలుసా? గదా మీకు కావలసిన పనుల కోసం ఆయన దిమ్మదారు. నేను చెప్పినగా రేషన్ కార్డు గురించి చెప్పినా లేదా? రేషన్ కార్డు రానోళ్ళకి అందరూ రేషన్ కార్డు ఇస్తామని చెప్పిన. అట్లా ఏదైతుందో ఇంట్లో నేను ఉన్నారు పోయిన 10 సంవత్సరాలు ఏదైతుందో ఒక్క
ఇల్లు కడిచే పాపన పోలేదయా. ఇలా కాంగ్రెస్ పేర్లా కాదు 3500 ఇండ్లు తెచ్చి ఇంకో 32 చేతులు పెట్టిందయా. ఆయన ఏదైతుందో మొత్తం మన గ్రామాలల్లో ఇల్లు లేని వాళ్ళు ఎవరు గుర్తిస్తారు. గరీబోళ్ళు సరిబోళ్ళు వాళ్ళ ముందుగా ఏదిస్తుందో 5-5 లక్షల రూపాయలతో దసరా లోపల మీకు ఇల్లు కట్టించే జిమ్మదారు 32 మీద పెట్టిందని చెప్పండి. ఇల్లు లేవు ఎవరో కానీ అబ్బా ఏమో కాంగ్రెస్ కార్యక్రమం సూచిస్తూ ఇక్కడ మండల అధ్యక్షులు ఎవరు మండల ఏడి సరే అన్నయ్య చెప్పాడు కదా పాపం. మీరు కాంగ్రెస్ కార్యక్రమం చేయించే సూచన ఏంటంటే దయచేసి మీరు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటి వేనా ప్రభుత్వం అమలు చేయబట్టే సంక్షేమ కార్యక్రమాల అర్హత ఉండి కూడా ఎవరైనా లబ్ధి పొందలేకుంటే వాళ్ళ వివరాలు సేకరించండి, రాసుకురండి. నువ్వు ఇంట్లో రేషన్ కార్డు లేదు, అర్హత ఉండి కూడా లబ్ధి పొందలేకపోతున్నాడు. ఈ ఇంట్లో పెద్ద మనిషి 50 ఏళ్ళు దాటింది, అర్హత ఉండి కూడా పెన్షన్ పొందలేకపోతుంది. ఈ ఇంటి బాబు గరీబోలు ఇల్లు లేదు, ఇల్లు మంజూరు ఇవ్వాలి, వివరాలు సేకరించగలండి. ఇలా అన్ని సేకరించుకొచ్చేది ఇస్తుందో భూపతి రెడ్డి సాబు కార్యాలయంలో ఆఫీసులో అప్పచెప్పండి. వాళ్ళకి దసరా లోపల ఏదైతుందో ఇవన్నీ ఇప్పించే శిబిరాలు ఏదైతుందో భూపతి రెడ్డి గారు నిర్మాణం చేస్తున్నారు. ఏం చెప్పిండు, ఎవరు పొలాలు లగ్గమైతే 1,16,100 కాదు మీదిగా బంగారం పెడతా అన్నాడు. మర్చిపోయారా మీరు? అవునబ్బా అనడం లేదా? నేను అదే చెప్తున్నా కదా, అదే చెప్తున్నా. ఇప్పుడు ఇలా పంపిణీ చేసే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఉన్నది కదా, అవన్నీ పాత బాకీలు తల్లి, పాత బాకీలు. ఆ కేసీఆర్ ఏదైతుందో వాళ్ళంతా అప్పులు పెట్టి బాకీలు చేసి పోతే ఇదే భూపతి రెడ్డి రేవంత్ రెడ్డి ఏదైతుందో ఆ పాత బాకీలన్నీ ఎలా పంపుతున్నారని చెప్పండి. 7 నవంబర్ తర్వాత కొత్త సర్కారు ఎప్పుడు వచ్చిందమ్మా? 7 నవంబర్ డిసెంబరా? సారీ 7 డిసెంబర్, సారీ బాబు. 7 డిసెంబర్ తర్వాత ఎవరి లగ్గమైన ఆడపిల్లవాళ్ళు गरीबों हमारा माँ बहना आपकी घर में किसी की बच्ची की अगर 7 दिसंबर के बाद में शादी हुए तो कल्याण लक्ष्मी शादी मुबारक। सिर्फ 1,01,16 ही नहीं, आपको 1,01,16 के साथ ही साथ 1 तुला सोना भी दे रहा। कांग्रेस माटने तप्पे पार्टी కాదు ఇది కూడా ఎంతో భూమిదేడితోని మన కాంగ్రెస్ కార్యకర్త ఇంతబడి ప్రచారం వేయనప్పుడు 7 డిసెంబర్ తర్వాత ఎక్కడ పెళ్లి జరిగినా వాళ్ళ వివరాలు సేకరించండి. వాళ్ళు వివరాలు సేకరించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,116తో పాటుగా తులం బంగారం ఏదైతుందో మీ దసరాలో పంపించే బాధ్యత భూపతి రెడ్డి అని చెప్పండి. సరేనా? సరేనా? ఇంకా చెప్తున్నావా? మనకు కొంతమంది బీడీలు చేస్తారు జన బీడీలు, మరి వాళ్ళ సంగతి ఏదో వాళ్ళ గురించి మాట్లాడద్దా? మరి అయిపోయి మన కడుపు నిండి ఏమైనా మంచిదేనా? బీడీలు చేసిన వాళ్ళకి ఏదైతున్నదో వాళ్ళకి పెన్షన్ కావాలి. పోయే సర్కారు ఏం చేసిండు? 2014 కట్ ఆఫ్ అని పెట్టి 14 తర్వాత ప్రావిడెంట్ ఫండ్ కట్ అయినా కానీ వాళ్ళ పెన్షన్ లేదు. అన్యాయం కాదా? కొత్త పొలం లగ్గాలైతే కొత్త పొలం బీడీ చేసుకుంటుంది, దాన్ని పెన్షన్ చేయడం మర్యాద అవుతుందా? నేను చెప్తున్నా, బీడీలు చేసి ఆడబిడ్డ ఎవరైనా మంచిదే కాక ఏ విధంగా కట్ ఆఫ్ లేదు, ఏ ఆంక్షలు లేకుంటే ఏదైతుందో ఇప్పుడు అమలవుతున్న 2,000 తోడు ఇంకా 2,000 కలిపి 4,000 పెళ్లి చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అంటూ నేను. ఇప్పుడు ఎవరు బీడీలు చేయని ఉంటారు కదా, నేను వాళ్ళు కూడా చెప్తున్నా, మీరు బీడీలు చేయని చేసుకోండి. మరి 4,000 దాకా ఎందుకోకుండా బాబా? అవును తల్లి, బీడీలు చేస్తే 4,000 వస్తాయి, నేర్చుకోండి తప్ప. ఈ ఎండలు పడి పోయి అడ్డీ అయినాకంటే ఇంటి పట్టులు ఉండేది బీడీలు చేసి నేర్చుకుంటే కాంగ్రెస్ సర్కార్ 4,000 ఇస్తా అంటుంది. అదే పువ్వుతో ఇస్తాడు ఎక్కడన్నా? నేను అడుగుతున్నా, ఈ
ఆపి బీడీ పరిశ్రమ కేవలం ఆదాయ మార్గంగా ఎంచుకునే తప్ప మొత్తం దేశంలో ఎక్కడ కూడా బీడీలు చేసి ఆడబిడ్డకు పెన్షన్ ఇస్తలేదు. బీడీలు చేసి ఆడబిడ్డ పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తల్లి అని చెప్పండి. దయచేసి ఏదైతుందో మా ఆడబిడ్డలతో పాటుగా మా రైతాంగం ఉన్నారు. ఎక్కడ నిజాం సాగర్ కింద ఉన్నారు ఈ ప్రాంతం అంతా. నిజాం సాగర్ టైలెండ్ అయింది, నీళ్ళు చక్కగా అత్తలేవు. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడికి ఏదైనా నీళ్ళు తేవాలని అలీ సాగర్ ఎత్తిపోతలు పెట్టింది. నిజమా అవుతామన్నా? అలీ సాగర్ ఎత్తిపోతలు వచ్చినాక ఏదైతుందో ఎన్ని కాళ్ళు నీళ్ళు తిప్పలేకుండా చేసి అలీ సాగర్ ఎత్తిపోతలు కాంగ్రెస్ చేసి ఎవరు చేసిందో కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి మంత్రుడు మన బోధన ఎమ్మెల్యే ఉన్నది. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి మంత్రి ఉన్నాక ఈ అలీ సాగర్ ప్రాజెక్ట్ చేసి దాంతో పాటుగా కాలనీ లావు బావుల మీద బోర్డు మీద కరెంటు పెట్టుకొని వ్యవసాయం చేస్తాం. మరి ఆడ సంగతి మనకు చేద్దా మొత్తం దేశంలో తల్లి దేశంలో రైతాంగానికి బావులపై ఆధారపడి ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి ఉచిత విద్యుత్ అమలు చేస్తారు ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అని చెప్పంటారు. నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా నేను అరవింద్ అంటారు కదా అవురా నాన్న ఈ ఉచిత కరెంట్ ఎవరెట్టి జరిగేనా ఇదే అరవింద్ అయ్యా టీ శ్రీనివాస్ మంత్రి ఉండంట. ఇదే అరవింద్ అయ్యా టీ శ్రీనివాస్ మంత్రి ఉండే అయ్యా చూసి కొడుకు కోటేశ్వర పేరు సారి ఇప్పుడు మోటార్లు బిడ్డలు పెడతా అంటుంటాడు. పాపం అయ్యనో పాపం గరీబులు రైతులు కరెంట్ ఉచితంగా ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఇస్తే ఈడొచ్చే చేస్తా అంటుండో అయ్య పేరు నిలబెడతాడా అయ్య పేరు గవాయిస్తాడా ఈడ అయ్య పేరు గవాయిస్తాడు పోయినాడు. అవును ఎవడ కొడుకై పుట్టినోడు అయ్య పేరు నిలబెట్టే ఈడే చేస్తుండో అయ్య పేరు గవాయిస్తుండని చెప్పండి. బిడ్డ నువ్వు మీటర్లు కాదు నువ్వు మీటర్లు పెడతాడు నీకు మీటర్లు పెడతావు బిడ్డ నీకు మీటర్లు పెడతావు అని చెప్పండి. నేను గెలిచిందా రైతాంగానికి అప్పులు మాఫీ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ ఉపదని చెప్పాడు. ఎందుకంటే 2008-9లో కాంగ్రెస్ పార్టీ అప్పులు మాఫీ చేసింది. చేసినా చేయలేదా? ఏక మొత్తంగా ₹1,00,000 మాఫీ చేసింది. వేరే కూడా చెప్తున్నాం రేపు కానీ వర్షాకాలం పంట వచ్చే నాటికి రైతు చెల్లించాల్సిన అప్పు ఎవరు కట్టవలసిన అవసరం లేదు. బ్యాంకుకి వెళ్ళి అప్పులన్నీ ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది రేవంత్ రెడ్డి. ఈ అప్పులు కట్టే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకుంటాడు. రేపు వర్షాకాలం నాటికి ఏదైతుందో మీ అప్పులు మొత్తం మాఫీ చేపించి కొత్త పంటలు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా చెప్పంటున్నాయి. మరి పూగుడుతో చేస్తాడు ఈ పని చెప్పని చెప్పరాడు చెప్తే ఏం చేసినా కాంగ్రెస్ ఏం చెప్తుందో ఏదో వడ్లధర అని చెప్పాడు భూపతన్న. ఆయన ఏమన్నాడు ఇలా ధర ఏదైతుందో 2700 ఉన్నది ధర మనకి గిట్టుబాటు అయితే లేదు నేను 500 బోనస్ ఇస్తా అని చెప్పాను. నేను భూపతన్నకి ఇంకో మాట చెప్తా అన్నా నువ్వు 500 బోనస్ నువ్వు కట్టుబడి ఉంటావు నువ్వు ఎమ్మెల్యేవు కాబట్టి. ఇంకా భూపతన్న ఏమన్నాడు ఇప్పుడు 2200 ఉన్నది కదా ఆయన ఎమ్మెల్యే గెలిపించాడు కదా క్వింటల్ ఎవరు ఎక్కిస్తా అంటున్నాను. నేనంటున్నా నీకు కాకి ఎక్కువ నాదిపో నేను క్వింటల్ 3000 ఎక్కపోతున్నాను. దేశంలో ఇండియా కూటమి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడంతో రైతాంగ వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు ధర అని చెప్పంటున్నాను. నేను పెట్టుబడులు పెరిగినాయి, డీజిల్ పెరిగింది, ఎరువులు మందు ధరలు పెరిగినాయి, పురుగు మందు ధర పెరిగింది, కలుపు కేకలు పెరిగింది. అంత ధర పెరగద్దామా? అవునమ్మా? నేను చెప్తున్నా తల్లి మళ్ళా వానకాల పంట దేవుందే వల్ల రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. మీ ప్రతి క్వింటల్ 3000 ఇప్పించే బాధ్యత నాది అంటున్నా. ఆడ అదృష్టం పని లేకుంటే భూమిద నుంచి 500 ఎట్లా ఉంటాయి. ఆడ అదృష్టం పని లేకుంటే భూమిద నుంచి 500 ఉండేలేవా?
కుంటగా కింద ఉన్నాయా ఈ 5 పంపుతుంది. దయచేసి ఆలోచించండి. ఇంత మంచి కరెంట్ ఎవరు చెప్తారమ్మా? ఇప్పుడు మన దగ్గర ఏదైతుందో స్థానిక బతుకుదరు లేక కొద్దిమంది మస్కట్ దుబాయ్ పోతున్నారు. ఏదో కొంచెం ఆరే మస్కట్ దుబాయ్ అరబ్ కంట్రీ పోతారు కదా మెహరాజ్, వాళ్ళ గురించి ఆలోచన ఏమైనా చేస్తా. కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తాడు అని కోటయ్యా. నేను కాంగ్రెస్ పార్టీ విధానం చెప్పినా మాకు ఈ విధానం అది ఉన్నది, మా కోట దగ్గర చేస్తామని చెప్పిన ముఖం కాదు, ఆ కొత్త ముఖం కాదు. అయ్యప్ప చెప్పుకొని వచ్చిండు. అందరూ అనుకున్నారు అయ్యప్ప సీనాల కొడు కదా అనుకున్నారు. ఇలా సీనాల పెరుగుతున్నాడు, ఇక సీనాలు పెరుగుతున్నాడు. అయ్య వీకెండు అని మోడీ పేరు ఇలా గల్పోలు ఉన్నారు కదన్నా. నేను చెప్తున్నా, ఎవరు అకాల మరణానికి గురైతే 5 లక్షల రూపాయలు. అడవులవా జలాల్పూర్ అంటే మనూరు అవుతారు కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, మానూరోడు మన పొరుగు, మన అందుబాటు ఎవరికి ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉండేటోడు భూపతి రెడ్డి అని చెప్పాలి. నా వైపుకి వెళ్ళి భూపతి రెడ్డి గారు ఏది ఇస్తుందో మీకు అండగా ఉండబోతారని చెప్పాను. నేను భూపతి రెడ్డి గారు తోడుండబోతా అని చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆదరించండి. ఎన్నికల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు తోడు కోరుతూ చేతి గుర్తుకే ఎన్నికలు లేపు విషయంలో ఇప్పుడు ఫోటో తీసిన చూడండి. అవన్నీ పిసలే వాళ్ళు ఎదురుకోనికి ఆ అబ్బ కొడుక నీ యొక్క చూడు గిన్నె కూడా చూడు చూడు చేతి గుర్తుకే నీ యొక్క బరాబరికి తప్ప